తడిసి ముద్దవుతున్నాయి. ఇక ఈ రోజు ఉప్పల్లో కూడా ఒక క్రికెట్ మ్యాచ్ కూడా ఉంది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి. మరి ఈ వర్షానికి ఆ మ్యాచ్లో జరుగుతాయా లేదంటే పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉన్నాయా? ప్రజెంట్ ఉప్పల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో స్టేడియం నుంచి మా ప్రతినిధి రానా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రానా, స్టేడియంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయా? రెడ్డిక ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ కు వానగండం తప్పేలా కనిపించట్లేదు. హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సాయంత్రం మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. చాలా మంది ఇప్పటికే మ్యాచ్ వీక్షించడానికైతే అందరూ సిద్ధంగా ఉన్నారు. టికెట్స్ అన్ని కూడా కొనుగోలు చేసి ఉప్పల్ స్టేడియానికి అయితే భారీగానే జనాలు చేరుకునే పరిస్థితి నెలకొంది. మరి ఈ సిచ్యువేషన్ లో ఈ వాన లేదా వరుణుడు శాంతించి ఆ క్రికెట్ మ్యాచ్ జరిగేలా చూస్తాడా లేదా అనేది కూడా ఆసక్తికరంగా నెలకొంది. హైదరాబాద్ లో అయితే నాన్ స్టాప్ గా అయితే వర్షం కురుస్తోంది. ఇంతవరకు మనం చూస్తూనే ఉన్నాము. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక ట్రాఫిక్ కూడా భారీగా స్తంభించిపోయిన పరిస్థితి నెలకొంటున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు కూడా భారీగానే రంగంలోకి దిగి మ్యాన్ హోల్స్ ని కూడా తెరిచి ఆ వాటర్ అన్ని పోయేలాగా వారి యొక్క ఏర్పాట్లలో మునిగి ఉన్నారు. ప్రజెంట్ మనము లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ పైన. మరోవైపు రైట్ సైడ్ లో కూడా స్టేడియంలో పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తున్నాము. ప్రజెంట్ ఉప్పల్ స్టేడియంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ఈ రోజు సాయంత్రం ఉప్పల్లో మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అప్డేట్స్ ఏంటి రానా? అయిపోయింది. వీళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే వీళ్ళందరూ 2000 రూపాయలు పెట్టి మొత్తం ఫ్రెండ్స్ ఫ్యామిలీతో అందరూ కలిసి వచ్చారు. మొత్తం ఇవాళ వర్షం పడడంతో ఏం చేయాలో తెలియనటువంటి సిచ్యువేషన్. దాని ఇప్పుడు మనం విజువల్ లో చూస్తున్నాం. అందరూ క్యూ లైన్ లో లోపలికి వెళ్దామంటే తడిసి ముద్దైనటువంటి సిచ్యువేషన్. ఎక్కడ చూసినా కూడా భారీ వర్షం, దాదాపు గంట నుంచి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు గాలులు కూడా పెద్ద ఎత్తున కూడా వస్తుంటే చలికి దాంతోపాటు వర్షము, ఈ రెండింటితో కూడా ఫ్యాన్స్ అందరూ కూడా వణికిపోతున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఏదైతే టీ షర్ట్స్ ఉన్నాయో ఆ టీ షర్ట్స్ ని తల మీద పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడంతా ఫ్యాన్స్ ఎందుకంటే ఇవాళ మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో చూడాలనేసి కూడా చాలా కష్టం మీద వచ్చారు. కాబట్టి ఏంటి డబ్బులు పెట్టుకొని కొనుక్కున్నాం, ఒక్కసారిగా వర్షం 1 అవర్ నుంచి పడుతుంది. ఎట్లా ఏం చేస్తారు? ఇక ఏం చేస్తాం, తడుస్తాం. మ్యాచ్ ఆడేదాకా ఇక్కడే ఉంటాం కానీ ఇంటికైతే వెళ్ళాం. అంతేనా? ఎందుకంటే ఎస్ఆర్హెచ్ కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కదా ఇది. అవును, ఎస్ఆర్హెచ్ కే కాదు మాకు కూడా. ఏంటి ఎంత పెట్టి కొన్నారు టికెట్? 2000 పెట్టి కొన్నాం. 2K. ఓకే ఓకే. సో వీళ్ళందరూ కూడా 2000 పెట్టి వచ్చారు. ఈ రకంగా వాళ్ళు తడిసిపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఈ సైడ్ లో ఉన్నటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏదైతే అక్కడక్కడ టెంట్లు వేశారో ఆ టెంట్లంతా కూడా పూర్తిగా పడిపోయి, దాంతోపాటు భద్రతా దళాలు పెద్ద ఎత్తున కూడా వస్తారు. కాబట్టి వారు ఇక్కడ పెరేడ్ చేసుకోవడానికి, వాళ్ళు ఎక్కడెక్కడ డ్యూటీలు అలర్ట్ చేసుకోవడానికి ఒక టెంట్స్ అనేది ఏర్పాటు చేశారు. ఆ టెంట్స్ అంతా కూడా పడిపోయాయి. దాంతోపాటు బ్యాగులు కానీ లేకపోతే నిషేధిత వస్తువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుకోవడానికి టెంట్స్ వేశారు. ఆ టెంట్స్ అన్ని కూడా పడిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దాంతోపాటు మరి కొంతమందితో కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాము. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చూసాం. ఎందుకంటే వర్షం పడుతుంది అనుకుంటే మ్యాచ్ జరిగింది, ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఎందుకంటే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ జీటీ కంటే ఎస్ఆర్హెచ్ కి. సో ఇప్పుడు వర్షం తగ్గితే ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? కానీ ఎస్ఆర్హెచ్ మొత్తం తగ్గేదేలే, కంపల్సరీ గెలుస్తాం. ఈ రోజు క్వాలిఫై అవుతాము. ఐపీఎల్ తీయ మొత్తం 300. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుందా బౌలింగ్ తీసుకుంటే బాగుంటుంది? ఎస్ఆర్హెచ్ బౌలింగ్ తీసుకుంటే బాగుంటది. మ్యాచ్ డ్యూ ఉంటది కాబట్టి, పిచ్ డ్యూ ఉంటది కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ అడ్వాంటేజ్. సో అది నేను అనుకుంటున్నా. మోస్ట్లీ మాల్ అదే చేస్తారు. ఎంతైనా ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ కాబట్టి. సో హోపింగ్ ఫర్ గుడ్ మ్యాచ్ టుడే. వి హోప్ విల్ విన్ అండ్ విల్ క్వాలిఫై టు. సో వీళ్ళొక్కరే కాదు, నేను కొంచెం ముందుకు వెళ్ళి ప్రయత్నిస్తాను. ఇంకా చాలా మంది పాపం ఇంకా తడుస్తూనే ఉన్నారు. ఆ విజువల్లో చూడొచ్చు మనం వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఆ పక్కన పెట్టినటువంటి గేట్ నెంబర్ హోర్డింగ్స్ ఏమో ఉన్నాయో అవి కూడా వాళ్ళు పెట్టుకొని ఎత్తున పెట్టుకొని వాళ్ళు తడుస్తున్నారు. అవంతా కూడా బోట్స్ కానీ వీళ్ళంతా కూడా. ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు ఈ గేట్లు తొందరగా ఏదైతే తెరవకపోవడం వల్ల ఈ యొక్క ఇబ్బంది అనేది పడుతున్నారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ అక్కడ సమయం కాలేదు కాబట్టి ఈ గేట్లు అనేది ఓపెన్ చేయలేదు. సో ఈ రకంగా వీళ్ళు పెట్టుకొని పాపం
అప్పటి నుంచి గంట నుంచి ఈ రకంగానే వారు ఉన్నారు. ఏంటి అది ఆర్సీబీ కదా. ఏంటి ఇప్పుడు గంట నుంచి మీరు నిలబడుకున్నారు కదా వర్షం, ఏంటి గేట్లు తెరవట్లేదా ఏంటి? వాళ్ళేమో లోపల ఉన్నారు, మమ్మల్ని ఏమో బయట పెట్టారు. 1 అవర్ అవుతుంది, ఫుల్ వర్షం. మస్తు డిసప్పాయింట్ బ్రో. అల్లకపోయిన వర్షం వస్తుండే అలా కూర్చొని చూస్తుండే ఓపెన్ చేస్తలేడు. మస్తు డిసప్పాయింట్, చాలా డిసప్పాయింట్. అర్థం కాక లాస్ట్ ఫ్లెక్సీలు ఇట్లా ఫ్లెక్సీలు పెట్టుకొని వీళ్ళు పాపం ఇట్లా తడవకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇంకా గట్టిగా పడుతుంది, ఎందుకంటే మేము చూస్తున్నాను విజువల్స్ లో వీళ్ళందరూ కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది స్వాములు కూడా వచ్చారు. ఏం స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? మీరు వరంగల్ నుంచి వచ్చారా? ఏంటి మ్యాచ్ చూద్దామని వచ్చారా? స్వామి ఓకే, ఎంతమంది వచ్చారు మొత్తం మీరు? మేము చాలా మంది వచ్చాం, ఒక 8 మంది దాకా వచ్చాం స్వామి. ఓకే, ఏంటి మ్యాచ్ మీద బాగా ఇంట్రెస్ట్ తో వచ్చారు, జరుగుతుందని ఈ రకంగా వర్షం పడ్డది. ఏ విధంగా అయినా ఒక 10 ఓవర్లు వచ్చినా కూడా మంచిది స్వామి మాకు. అంతే, చూసి వెళ్ళాల్సింది ఏ టైం అయినా కూడా. ఖచ్చితంగా మ్యాచ్ జరగాల్సింది. అవును, ఖచ్చితంగా జరగాల్సిందే. అవును, ఎస్ఆర్హెచ్కి న్యాయం జరగాల్సిందే. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ చూసాం కదా మనం, 10 ఓవర్లను ఫినిష్. ఈసారి ఏంటి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? మొత్తం కథం చేయాలి మ్యాచ్. కాటేరమ్మ బిడ్డలు కాటేస్తారా లేకపోతే కొట్టేస్తారా? క్లాస్ అయినా చాలు, హెడ్ చాలు. సో వీళ్ళు కూడా ఈ గేట్ నెంబర్స్ పెట్టే ఫ్లెక్సీలు ఏదైతే ఉన్నాయో ఎక్కడికి వెళ్ళాలి ఏంటని ఆ ఫ్లెక్సీలు గోడకుంటే ఆ గోడకున్నటువంటి ఫ్లెక్సీల్ని వారు తీసుకొని పెడుతున్నారు. మరొక సిచ్యువేషన్ వీళ్ళందరూ ఇప్పుడు కొంచెం వర్షం పడుతున్నప్పుడు కానీ వాళ్ళు తడుచుకుంటూనే వెళ్తున్నారు. వాళ్ళ యొక్క స్టాండ్స్లోకి వారు వెళ్తున్నటువంటి ఆ సిచ్యువేషను. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు వచ్చింది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి చాలా కీలకం కాబట్టి ఈ మ్యాచ్ పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయాలనేసి కూడా వీళ్ళు అభిమానులు అనుకున్నారు. కాకపోతే ఈ రకంగా అయింది. మొత్తం నగరంలో ఉన్న పలు చోట్లంతా కూడా భారీ ఎత్తున వర్షం పడుతుంది. ఇప్పటికే నాలాలు కూడా పొంగిపరిపోయి రోడ్ల మీద అంతా కూడా వాటర్ వచ్చేసాయి. దాంతోపాటు ఈదురుగాలులు కూడా ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మ్యాచ్కి వచ్చేటువంటి అభిమానులు కూడా వారు బైకుల్లో వస్తున్నారు, కొంతమంది కారులో వస్తున్నారు. పూర్తిగా ట్రాఫిక్ తో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. వీళ్ళందరూ కూడా చెప్పండి ఏంటి ఇంత వర్షం పడుతుంది, ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అవుతుంది అనుకుంటారు మీరు? 110% స్టార్ట్ అవుతుంది అన్న. యా, సో మీరు బాగా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఏంటి ఒకవేళ మ్యాచ్ జరిగింది అనుకో, ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పెట్టుకుంటే బాగుంటుందా, ఫీల్డింగ్ పెట్టుకుంటే బాగుంటుందా, బ్యాటింగ్ పెట్టుకుంటే బాగుంటుందా? ఎందుకట్లా? బ్యాటింగ్ వేస్తే 300 ఈ వర్షంలో కూడా సో వీళ్ళు వర్షం పడుతుంటే ఆ ఎగ్జైట్మెంట్ లో ఎవరు ఎత్తు కొడతారు కూడా మర్చిపోతున్నారు. వీళ్ళు వర్షం పడుతుందని కూడా మర్చిపోతున్నారు వీళ్ళందరూ కూడా. చెప్పండి. ఇప్పుడు ఇంతమంది హెడ్స్ తడిచిపోతున్నాయి అన్న, ఆ హెడ్ కాక ఆడలేదంటే ఇక మేము ఏం చేయలేమన్నా. వీళ్ళు హైదరాబాద్ ఓపెనర్ ట్రావెల్స్ హెడ్ మొన్న విధ్వంసం సృష్టించాడు కదా, ఇంతమంది హెడ్లు తడుస్తున్నాయి. ఆ హెడ్ కానీ వాళ్ళు సరిగ్గా ఆడకపోతే మేము డిసప్పాయింట్ అవుతామని చెప్తున్నారు. సో ఇప్పుడే కొంచెం వర్షం కొద్దిగా ఎడతెరపు అనేది ఇచ్చింది, కొంచెంగా తగ్గింది. వీళ్ళతో కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇక్కడే పరిగెడుతున్నారు. ఈ టెంట్లన్నీ కూడా పరిగెడుతాయి, ఎందుకంటే నానా బీభత్సం అయిపోయింది. ఎందుకంటే సెక్యూరిటీ వాళ్ళు కూడా నిల్చోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. వీళ్ళందరూ చాలా పరిస్థితి బాగుంది. ఏంటి ఇవాళ మ్యాచ్ జరుగుతుంది అనుకుంటారా? అన్నా జరగాలన్నా ఖచ్చితంగా, అన్నా జరగాలి ఖచ్చితంగా. ఎస్ఆర్ఎస్ గెలవాలన్నా ఈరోజు, లేకపోతే మనం క్వాలిఫై కాగా అన్న. కీలకమైన మ్యాచ్ కదన్నా, ఖచ్చితంగా గెలుస్తుంది ఈరోజు. సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచి తీరాల్సిందే. ఏంటి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నాం. వర్షం పడుతున్నా మీరు డ్యూటీ చేస్తున్నారు, ఫ్యాన్స్ ని మాట్లాడిస్తున్నారు, ఇది కూడా గ్రేట్ అనే చెప్పాలి. అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కదా. అందులోనూ గుజరాత్ కాస్త ఫామ్లో కూడా లేదు, కేవలం ఓపెనర్స్ వికెట్ పోతే చాలు. సో మనం సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజీ మ్యాచ్తో ఫైట్ కాబట్టి మనం ఖచ్చితంగా ఇప్పుడు మీరు చాలా డబ్బులు పెట్టుకున్నారు కదా, మొత్తం వర్షంతో కొట్టుకుపోతుంది పాపం. మీరు చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ జరుగుతుంది అనుకుంటున్నారా?
అన్న ఈ వర్షం ఏమో కానీ మేము సిక్సర్ల వర్షం చూద్దామని వచ్చినాం. అభిషేక్ శర్మ కొట్టేది కానీ ట్రావిస్ హెడ్ కొట్టే సిక్సర్ల వర్షం కోసం వచ్చినాం అన్న. ఈ వర్షం ముందు ఆ వర్షం ఎంత ఎంజాయ్ చేస్తామన్న. సో ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నారు. ఈ వర్షం ముందు ఎంత ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ కొట్టే సిక్సర్ల వర్షం ముందు ఇది దుర్దుడిపై చెప్తున్నారు. సో పాపం వీళ్ళందరూ కూడా చిన్నాళ్ళంతా ఫ్యామిలీతో అందరూ ఎంజాయ్ చేద్దాం, మ్యాచ్ చూద్దామనేసి వీళ్ళందరూ వస్తున్నారు. బాగా తడిసిపోయారు, పరిగెత్తుకుంటా వెళ్తున్నారు. ఇప్పుడే మెట్రోస్ వచ్చాయి కాబట్టి అందరూ ఇప్పుడే దిగి వారు బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే, ఎందుకంటే అందరూ డిసప్పాయింట్ అయినా కూడా వాళ్ళు ఎక్కడా తగ్గటలేదు. వర్షం వచ్చినా కూడా వాళ్ళు తడుస్తూనే తమ అభిమాన టీంకి చీరప్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. రేఖ, ఎస్ రాను అయితే అభిమానులంతా కూడా వర్షాన్ని లెక్క చేయకుండా క్రికెట్ మ్యాచ్ ఎలాగైనా జరగాలి, మేమంతా చూడాలి అంటూ కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారు. వారి యొక్క ఉత్సాహానికి తగ్గట్టుగా అసలు బ్యాటింగ్ జరిగేటప్పటికి అసలు ఆ పిచ్ అనేది అనుకూలిస్తుందా? ఈ వర్షం కారణంగా ఎలాగో ఆ పిచ్ మాత్రం తడిసిపోయింది గ్రౌండ్ మొత్తం. సో దీనికి సంబంధించి ఆ అభిమానులు మాత్రం 300 రన్స్ 400 రన్స్ అంటూ కూడా ఒక హోప్స్ పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏమంటారు మీరు? యా ఎందుకంటే మొత్తం అవుట్ ఫీల్డ్ అంతా కూడా తడిసిపోయింది. ఎందుకంటే పిచ్చిన మొత్తం వాళ్ళు చాలా వరకు కూడా గ్రౌండ్ బ్యాట్స్ కానీ వీళ్ళంతా క్యూరేటర్స్ అంతా కూడా వాళ్ళు మొత్తం కవర్లతో కప్పెట్టేశారు. కప్పి పెట్టినప్పటికి కూడా లాస్ట్ పిచ్ అంతా తడవకుండా చేశారు. కానీ పూర్తి స్థాయిలో అవుట్ ఫీల్డ్ దగ్గర బాగా వాటర్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆ అవుట్ ఫీల్డ్ వల్ల కూడా చాలా వరకు దాన్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా వర్షం పడుతుంది కాబట్టి ఈవెన్ దో ఇంకా 1 అవర్ వర్షం పడి తగ్గిపోయినా కూడా అట్లీస్ట్ అది గ్రౌండ్ని ప్రిపేర్ చేయడానికి అనేది కాస్త సమయం తీసుకుంటుంది. సో ఆ సమయం ఉంటుందా లేదా చూడ. కాకపోతే ఇవాళ మ్యాచ్ మాత్రం చాలా లేట్గానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం వీళ్ళు క్యూలో ఉన్నటువంటి అభిమానులను చూసాము. నేను ఇంకో మరోవైపు చూపిస్తాను. ఎందుకంటే భద్రతా సిబ్బంది కానీ లేకపోతే ఇతర వ్యవస్థ సంబంధించిన అధికారులు వీళ్ళందరూ ఉండడానికి ఈ టెంట్లు వేసుకున్నారు. ఈ టెంట్లంతా కూలిపోయినటువంటి సిచ్యువేషను. పాపం ఇక్కడ వాళ్ళు డ్యూటీలు అలాట్ చేసుకుంటారు. దాంతోపాటు ఈ స్టేడియంకి ఎంత దాదాపు 1200 మంది 1500 మంది దాకా సెక్యూరిటీని పెట్టారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఏ గేట్ దగ్గర డ్యూటీ చేయాలనేది కూడా డిప్లాయ్ చేసుకుంటారు. అక్కడ పెద్ద ఎత్తున కూడా టెంట్లు వేసుకున్నారు. ఆ టెంట్లన్నీ పడిపోయాయి. వీళ్ళందరూ పాపం డిపార్ట్మెంట్కి సంబంధించిన వారందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ డ్యూటీలు ఎక్కడ వేసుకోవాలనేది కూడా ప్రిపేర్ చేసుకున్నారు. అక్కడ పెరేడ్ చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా వర్షం పడ్డది. వర్షం పడిన తర్వాత ఆ ఒక్క టెంట్స్ ఏదవుతున్నాయో ఆ టెంట్స్ అంతా కూడా వాళ్ళ మీద పడినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో ఈ రకంగా వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇంకా వీళ్ళు ఈ స్టేడియం వద్దనే ఫ్లెక్సీల వద్ద వారు కింద నిలబడుకొని వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. వీళ్ళు మ్యాచ్ జరుగుతుంది అనుకున్నారు. ఏంటి బ్రదర్, ఒక్క నిమిషం వీళ్ళతో కూడా మాట్లాడడానికి ప్రయత్నిద్దాము. ఏంటి బ్రదర్, ఈ మ్యాచ్ జరుగుతుంది అనుకుంటున్నారా? अपना मैच क्या भाई, ये माल रखा हुआ है, कोई माल नहीं बिकना, बड़ा भारी नुकसान है। आपका माल लेकर आए? हम माल लेके, कौन सा माल है? ये अपना टी शर्ट का काम है, पूरा फ्लॉप चला गया ये बारिश की वजह से। कहाँ से आप? हम आए यूपी बरेली। పాపం తన బాధ ఏంటంటే తను టీ షర్ట్స్ తీసుకొని వచ్చాడు. టీ షర్ట్స్ తీసుకొని వస్తే రాయ్బరేల్ నుండి ఉత్తరప్రదేశ్ నుండి కూడా వచ్చానని చెప్తున్నాడు. అయితే ఆ టీ షర్ట్స్ వర్షం వల్ల మొత్తం తడిచిపోయి ఎవరు కూడా కొనటం లేదు, చాలా నష్టం ఉందనేసి కూడా తను కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషను. కొంచెం ముందుకు వెళదాం మనం.